హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో చాలామంది పొట్టతో బాధపడుతున్నారు. చాలామందికి కొవ్వు పెరిగిపోయి పొట్ట పెరిగిపోతుంది. అయితే ఈ సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి శారీరక శ్రమ తగ్గిపోయింది. ఎక్కువగా తినడం, కూర్చున్న చోటు నుంచి కదలకపోవడం, విపరీతమైన జంక్ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనిషికి కొవ్వు పెరిగిపోవడానికి ముఖ్య కారణాలు. అయితే ఈరోజు ఈ వీడియోలో కేవలం కొన్ని పదార్థాలు తినడం మరియు త్రాగడం ద్వారా మీరు కేవలం 21 రోజుల్లోనే బరువు తగ్గవచ్చు. ఈ రెమెడీ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీ పొట్ట లోపల కూడా చాలా బాగా శుభ్రపడుతుంది. ఊబకాయం సమస్యను కూడా తొలగిస్తుంది. మనం ఇంట్లో వండిన ఆహారాన్ని తిన్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. చాలామంది వాళ్ళ ఇంట్లో బర్గర్లు, పిజ్జా, నాన్లు మొదలైన వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. పన్నీర్ కూర బాగా తింటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒకప్పుడు మన ఆహారపు అలవాట్లు వేరేగా ఉండేవి. ఆ రోజుల్లో ఆహారం చాలా తేలికగా ఉండేది. ఆ రోజుల్లో గంజి, కూరగాయలు, పప్పులు తినేవాళ్ళం. కాబట్టి ఆ రోజుల్లో మనుషులకు అంతగా కొవ్వు ఉండేది కాదు. ఎంత తినేవారో అంతే కష్టపడేవారు. కానీ ఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. దీని కారణంగానే ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా వేగంగా బరువు తగ్గడం ఎలా? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే డ్రింక్ మీ పొట్ట చుట్టూ కొవ్వును కేవలం కొద్ది రోజుల్లోనే కరిగించేస్తుంది. ఇది మీరు ఒక్కసారి వాడి చూడండి, ఆ తర్వాత మీరే చెప్తారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ రెమెడీ యొక్క విశేషాలు ఏంటన్నది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఫ్యాట్ కట్టర్ రెమెడీ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ రెమెడీని తయారు చేయడానికి కొన్ని పదార్థాలు అవసరం. ఇవి మీ వంటగదిలోనే దొరుకుతాయి. మొదటిది అవిసె గింజలు. ఇవి ఫైబర్, ఒమేగా 3ని కలిగి ఉంటాయి. మీకు తెలుసా, ఇవి కొవ్వు కరిగేందుకు సంజీవినిలా ఉపయోగపడతాయి. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది కూడా ఫ్యాట్ కటింగ్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇది కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ను కూడా బాగా నియంత్రిస్తుంది. ఇక రెండవ పదార్థం సోంపు. ఇది కూడా జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది మన శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపడంలో చాలా సహాయపడుతుంది. అలాగే మనం దీనిని తప్పక తినాలి. దీన్ని కూడా 25 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు మూడవ పదార్థం వాము. సుమారు 25 గ్రాముల వాము తీసుకోవాలి. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అలాగే కడుపు నొప్పి ఉంటే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపించేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. పొట్టలోని కొవ్వును మరియు మన నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును బయటకు తీయడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక నాలుగవ పదార్థం జీలకర్ర. ఇవి కూడా 25 గ్రాముల జీలకర్ర తీసుకోవాలి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మరియు జీర్ణక్రియకు జీలకర్ర చాలా సహాయపడుతుంది. ఇది శరీరం నుండి టాక్సిన్స్ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇలా ఈ 4 పదార్థాలు 25 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఇక చివరిగా చెప్పుకునేది చిన్న కరక్కాయ. ఇది కూడా 25 గ్రాములు తీసుకోవాలి. ఇక ఇప్పటి వరకు కావలసిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఉపయోగించి రెమెడీని ఎలా తయారు చేయాలి అనేది మీకు చెప్పబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ముందుగా మనం ఒక పాన్ తీసుకుని పొయ్యి మీద ఉంచాలి. ముందుగా ఇందులో చిన్న కరక్కాయలను వేసి వేడి చేయాలి. ఏమీ వేయకుండా కేవలం కరక్కాయలను మాత్రమే ఒక 4-5 నిమిషాలు వేడి చేయండి. కొంచెం సేపటికి అవి ఉబ్బి పెద్దగా అవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా అన్నిటినీ ఈ పాన్లో వేసి వేడి చేయండి. అన్నీ అంటే జీలకర్ర, సోంపు, వాము, అవిసె గింజలు అన్నిటినీ పాన్లో వేసి కొంచెం సేపు వేడి చేయండి. ఇలా చేసిన కొంచెం సేపటికి ఇవి వేడెక్కుతాయి. ఆ తర్వాత మిక్సీలో వీటిని వేసి మిక్సీ పట్టండి. మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టండి. ఆ తర్వాత మీకు మిక్సీలో ఉన్న పొడిని తీసి ఒక జార్లో ఉంచండి. నిజానికి ఈ పొడి మీకు అద్భుతాలు తెచ్చిపెడుతుంది. ఈ పొడిని దాదాపు ఒక నెల రోజుల పాటు మీరు వాడితే గనక తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఇలాంటి రెమెడీ గురించి విని ఉండరు. ఫ్రెండ్స్, ఈ రెమెడీలో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మీ ఒంట్లోని కొవ్వును పూర్తిగా కరిగించేస్తుంది. అంతేకాదు, అత్యంత తక్కువ సమయంలోనే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ వీడియో రెమెడీ యొక్క పదార్థాలు మరియు ఆ రెమెడీని ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఇప్పుడు అసలు దీనిని ఏ సమయంలో తీసుకోవాలి అనే విషయం కూడా చెప్తాను.
ఒకసారి ఈ రెమెడీని తయారు చేసుకుని ఒక జార్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇది ప్రతిరోజు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ప్రతిరోజు రాత్రి మీరు ఏదైతే ఆహారం తీసుకుంటారో అది తీసుకోండి. కుదిరితే కొంచెం లైట్గా తినండి. ఎందుకంటే పడుకునే ముందు ఎంత తక్కువ తింటే అంత మంచిదని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, కుదిరితే ప్రతిరోజు రాత్రి 8 గంటల లోపే డిన్నర్ చేసేయండి. ఆ తర్వాత 1 గంట తర్వాత ఈ డ్రింక్ని తాగాల్సి ఉంటుంది. ఈ డ్రింక్ను మీరు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా మీరు కనీసం 1 నెల రోజులైనా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా మార్పు తెలుస్తుంది. ఈ డ్రింక్ మీ ఒంట్లోని కొవ్వును ఇట్టే తొలగిస్తుంది. ఒంట్లోని చెడు కొవ్వును, మలినాలను బయటకు తోసేస్తుంది. అంతేకాదు, దీనిని మీరు ప్రతిరోజు తీసుకుంటే ఎప్పటికీ మీకు కొవ్వు పేరుకుపోదు. ఎప్పటికీ మీరు యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒక రిపోర్టు ప్రకారం దాదాపు చిన్న వయసు వారికి ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తెలిసింది. అయితే ఒకప్పుడు గుండె జబ్బులు అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు దాదాపు అన్ని వయసుల వాళ్లకు ఈ గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే దీనికి ముఖ్య కారణం మన జీవన శైలిలో మార్పులు రావడమే. విపరీతంగా జంక్ ఫుడ్ తినడం, సమయానికి మంచి ఆహారం తినకపోవడం, డ్రింక్స్ ఎక్కువగా తాగడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఇలా అనేక విషయాల వలన ఈ రకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. దాదాపు చిన్న వయస్సు నుంచే అందరికీ ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి దీనిని ముందు నుంచే అరికట్టాలి. అంటే ముందుగా జంక్ ఫుడ్ తినడం ఆపేయాలి. మేము చెప్పిన రెమెడీని రోజు రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాలి. అప్పుడు మీకు ఇక ఎలాంటి కొవ్వు అనేది ఎప్పటికీ ఉండదు. పొట్ట స్టిఫ్గా తయారవుతుంది. ఎప్పటికీ మీరు యవ్వనంగా కనిపిస్తారు. మీకు తెలుసా, కొవ్వు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం మనిషి జీవిస్తాడు. ఈ విషయం ఒక నివేదికలో చెప్పారు. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? ఈ రెమెడీ మీకు చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.